2 వారాల అమెరికా టూర్ కంప్లీట్ చేసుకొని తిరిగొచ్చిండు మాజీ మంత్రి కేటీఆర్ సారు. ఒచ్చుడొచ్చుడుతోటే కౌశిక్ రెడ్డి అన్న ఇంటికి పోయిండు. పరామర్శలతోటి పరమ బిజీలు ఉన్నాడు. గా ముచ్చటేందో పురాగడుచుకుందాం పాన్రి. కేటీఆర్ సార్ అమెరికాకెళ్ళి అచ్చుడే ఆల్సము సీదా కౌశిక్ అని ఇంటికి పోయిండు. ఇక పోరుతోటే మొన్న గాంధీ అన్సార్లు అటాక్ చేసినప్పుడు ఇంటి అద్దాలు ఎట్లా వలిగినాయి ఏం కథ అని మొత్తం చూసిండు. ఇక బైపాస్ సర్జరీ అయిపోయి రెస్ట్ తీసుకుంటున్న కౌశిక్ అన్నోళ్ళ మామను మందలిచ్చిండు. ఏం కాదు ధైర్యంగా ఉండాలి మేమంతున్నాము అని ఇంటోళ్ళకి చెప్పుకొచ్చిండు. ఇక కాంగ్రెస్ పార్టీ మీద గట్టిగానే సురుకులు పెట్టుకొచ్చిండు. మొన్ననేమో నేను మారిన పార్టీ కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారినా అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితుంది మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్ 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్లి బయటికి ఏలాడుకుంటా 20 బండ్లు పెట్టుకుని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్లి ఇటు దాకా పోలీస్ ఎస్కాట్ లో వచ్చిరంటే చాతగాని ఒక హోంమంత్రి, చాతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్ లో నడి వీధిలో ఈ రకమైన గూండాగిరి చేస్తే రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా? నీ ప్రభుత్వమా? నీ డీజీపా? ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? ఎమ్మెల్యే ఇంటి మీదకి అరికపూడి గాంధీ అన్సార్లు రౌడీ లెక్క బండ్ల కొండంగా లెక్క ఎలా ఆడుకుంటూ వస్తుంటే పోలీసు వాళ్ళని ఎస్కాట్ ఇచ్చి తోలుతారా? 10 ఏళ్లలో ఇటువంటి చూసినామా? శాంతి భద్రతలు కూడా కాపాడవలసిన జిమ్మెదారి సర్కారులది కాదా అని గరమైండు. గేటెడ్ కమ్యూనిటీ లోపలికి గంతమంది దూసుకొస్తుంటే పోలీసు వాళ్ళు కావాలంటే ఏం పడావ చేస్తున్నట్టు అని ఫైర్ అయ్యిండు. ఇక అట్లనే పోయి హరీష్ రావు సార్ను మందలిచ్చిండు. అయితే ఇంకా మొన్న భార్య జీవిడిచిన లక్ష్మారెడ్డి సార్ ఇంటి పోయి పరామర్శించిండు. మేము వచ్చినాక రైతు బంధును రైతు భరోసా చేసి చెట్లకు, పుట్లకు, రోడ్లకు, పడవడ్డ జాగలకిచ్చుడు బంద్ చేస్తాం. పంటలు పండించే నికార్సైన రైతులకే రైతు భరోసా ఇస్తామని చెప్పిండుగా సీఎం సారు. అన్నట్టే ఇప్పుడు పంటలు పండియకుట ఎకరాలకు ఎకరాలుండి లక్షలకు లక్షలు రైతు భరోసా తీసుకొని జల్సాలు చేస్తున్నోళ్ళ తోకలు కత్తిరించిండు సీఎం సారు. ఎవరైతే పంటలు పండిస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని సాబ్సిదా చెప్పేసిండు. రైతు భరోసా ఎవరికి ఇస్తారు ఎవరికి రాదన్న దాని మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ క్లారిటీ ఇచ్చేసిండు. ఇప్పటి సంది ఎవరైతే పంటలు తీస్తారో వాళ్ళకే రైతు భరోసా ఇచ్చి ఆదుకుంటారట. పడావ పెట్టేటోళ్లకు ఇయ్యమని చెప్పేసిండు. గత సర్కారీ పథకం పేరు మీద 25,000 కోట్ల అట్టిగా ఆగం పట్టించింది. పంటలు పండించే అసలు రైతుల కంటే జాగలను పడావ పెట్టి ఎకరాలకు ఎకరాలు ఆసాములే బాగుపడ్డారు. అసొంటోళ్ళందరికి గత్తిరిచ్చినము. నిజమైన రైతుల నెరకబట్టి వాళ్ళకే ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000 ఇస్తామని చెప్పుకొచ్చిండు. అట్లనే తీరు కారణాలతోటి రుణమాఫీ రాకుంటున్న ఇంకో 3 లక్షల మందికి జల్దిగానే రుణమాఫీ చేస్తామని వచ్చిరు. దీంతో సర్కార్ రైతు భరోసా అందరికీ ఏదని క్లారిటీ వచ్చేసింది. నిజానికి బీఆర్ఎస్ ఓడిపోయేందుకు ఇది కూడా ఒక కారణమైందని చెప్పొచ్చు. 100 ఎకరాలున్న లీడర్లకు, కోట్లు తీసుకునే సినిమాలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు కూడా బీఆర్ఎస్ సర్కార్ రైతు బంధు వచ్చిందని మస్తుగా వార్తలు వచ్చినాయి. అట్లా అందరికి కాకుండా లిమిట్ పెట్టి పథకానికి కత్తెర పెట్టాలంటే కూడా అప్పటి సర్కార్ పెడసేవనే పెట్టింది. దాంతో 5-10 ఎకరాలున్న రైతుల కంటే 30-40 ఎకరాలుండి ఏం పంట వేయకుండా వట్టిగా పైసలు తీసుకుంటారు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలనే వ్యతిరేకత కూడా చాలా మందికి ఉండే. దాన్ని కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేసుకొని ఇప్పుడు సక్సెస్ అయిందని చెప్పొచ్చు అని అంటూ రాజకీయ నిపుణులుగా.